ఇది దాన్ని ఏమంటారు, సైన్, కాస్, టాన్ టుమారో చెప్తాను. ఈ రోజు క్లాస్ లో మనము 3 రిడక్షన్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి కాట్, రెండవది వచ్చేసి కొసిక్, మూడవది వచ్చేసి సీకెంట్. 3 ఈ పేజ్ లోనే చేసేస్తాను, రికార్డింగ్ మీకు పంపిస్తాను, సరేనా? సో ఫస్ట్ వన్ చూడండి, ఏది అంటే కాట్. కాట్ కాబట్టి ఏం రాసుకుంటానంటే ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ కాట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ గా రాసుకుంటాను. అర్థమైందా? ఎన్ఎక్స్ డిఎక్స్. సో దీన్ని రెండుగా స్ప్లిట్ చేసుకోవాలా ఎలా సార్ అంటే ఇంటెగ్రల్ కాట్ పవర్ ఎన్ మైనస్ 2x ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ గా రాసుకుంటాం. tan కి కాట్ కి మాత్రమే ఇలా స్క్వేర్ వస్తుంది, మిగతా వాటికి రాదు. 4కి పవర్ n మైనస్ 1 వస్తుంది, సరేనా? సో దీని తర్వాత కాట్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములా ఉంది, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో ఉంది. ఏమి అంటే కొసిక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్. ఇక్కడ రాస్తాను చూడండి, cosec square x, we have the formula cosec square x minus cot square x is equal to 1. What about cot square x? Cot square x is cosec square x minus 1. Avuna? So in the place of cot square x, I am going to write it as cosec square x minus 1. So cot square x రబ్ చేసేస్తాను, cosec square x minus 1 అని రాస్తాను. ఇక్కడ cosec square x minus 1 అని రాస్తాను dx. మీరు రాసుకునేటప్పుడు కూడా ఈ ఫార్ములాస్ పక్కన రాసుకోండి నోట్స్ లో, లేకపోతే మీరు ప్రింట్ తీసుకుని దాని పక్కనే రాసుకోండి. సో ఈ బయట ఉండే ఇంటెగ్రల్ టర్మ్ లోపలికి వెళ్ళి దీన్ని మల్టిప్లై చేస్తుంది, అదే విధంగా 1 ని కూడా మల్టిప్లై చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇంటెగ్రల్ కాట్ పవర్ n మైనస్ 2x ఇంటూ కొసిక్ స్క్వేర్ ఎక్స్, అండ్ ఇక్కడేమొస్తుంది dx రాయాలి, అండ్ ఇక్కడేమొస్తుందంటే మైనస్ ఇంటెగ్రల్ కాట్ పవర్ n మైనస్ 2x dx వస్తుంది. అవునా? అర్థమవుతుందా లేదా? సో దీని తర్వాత ఇప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేయాలా. కేవలం ఈ టర్మ్ కి మాత్రమే 4 స్టెప్స్ తర్వాత ఐబిపి యూజ్ చేయాలా. మీరు చెప్పొచ్చు 3నే ఉన్నాయి కదా సార్, ఒక స్టెప్ జంప్ చేసినాం కదా మనము. యాక్చువల్ గా దీని తర్వాత ఒక స్టెప్ వస్తుంది కదమ్మా, ఫస్ట్ స్టెప్ తర్వాత ఒక స్టెప్ వస్తుంది, అది దాంట్లోనే నేను 3rd స్టెప్ రాసేసిన. సో 4 స్టెప్స్ తర్వాత మరి దీనికి ఏమి యూజ్ చేయాలా సార్, ఐబిపి వద్దా అంటే అవసరం లేదు. దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఐఎన్ మైనస్ 2 అని రాసుకోవచ్చు, ఐఎన్ మైనస్ 2. సో ఐబిపి రూల్ ఫార్ములా ఏమంటే ఇంటెగ్రల్ యూ డివి ఈజ్ ఈక్వల్ టు యువి మైనస్ ఇంటెగ్రల్ వి డియు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా వాట్ ఈజ్ యూ? యూ మీన్స్, బాగా చూడండి, ఇదంతా యూ అవుతుందండి, ఇదంతా ఈ పార్ట్ అంతా ఏమవుతుందంటే డివి అవుతుంది, పార్ట్ అంతా ఏమవుతుంది డివి. అర్థమవుతుందా? సో దీన్ని ఎలా రాయాలంటే ఆ విధంగా రాయాలి, యువి. సో ఇప్పుడే కాదు, ఫస్ట్ యూ ఏది డివి ఏది రాసుకోవాలి. లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు కాట్ పవర్ n మైనస్ 2x, అండ్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ డివి ఈజ్ ఈక్వల్ టు కొసిక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, కొసిక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే డిఫరెన్షియేట్ చేయాలి, డి బై డిఎక్స్ తీసుకోవాలి, డి బై డిఎక్స్ తీసుకోవాలి. సో యూకి డి బై డిఎక్స్ తీసుకుంటే ఏమొస్తుందంటే డియూ బై డిఎక్స్ వస్తుంది, అండ్ ఇక్కడ కూడా డి బై డిఎక్స్ తీసుకోవాలి, డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ పవర్ n మైనస్ 2x. పిల్లలు తరచూ ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా పిల్లలు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తారు, అక్కడ డిఫరెన్షియేషన్ చేస్తారు. తప్పండి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే డిఫరెన్షియేషన్, అండ్ రైట్ సైడ్ ఏం చేయాలి అంటే ఇంటిగ్రేషన్. సో హియర్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్. సో ఇంటెగ్రల్ డివి ఈజ్ ఇంటెగ్రల్ కొసిక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. అవునా? వాట్ అబౌట్ ఇంటెగ్రల్ డివి? ఇంటెగ్రల్ డివి మీన్స్ యూ విల్ గెట్ వి, అండ్ హియర్ ఇంటెగ్రల్ కొసిక్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి, మైనస్ కాట్ ఎక్స్. ప్లస్ రాయలేదు కదా సార్ అంటే రాసినా రాయొచ్చు, రాయకపోయినా ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ డియు బై డిఎక్స్ ఎంత అవుతుంది అంటే పవర్ లో ఉన్న n మైనస్ 2 కిందికి వచ్చేస్తుంది, పవర్ లో తగ్గుతుంది. కాట్ పవర్ n మైనస్ 3x డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసిక్ స్క్వేర్ ఎక్స్, మైనస్ కొసిక్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ మైనస్ కొసిక్ స్క్వేర్ ఎక్స్ రాస్తాను. తర్వాత లాస్ట్ స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి, డియు మాత్రమే కావాలి. ఇక్కడ ముందర ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అంటే మైనస్ ఆఫ్ n మైనస్ 2 వస్తుంది, అండ్ ఇక్కడ ఏం రాసుకోవాలి అంటే కాట్ పవర్ n మైనస్ 3x ఇంటూ కొసిక్ స్క్వేర్ ఎక్స్ అట్లాగే రాసుకోవాలి. ఇక్కడ లాస్ట్ లో ఏం రాయాలంటే డిఎక్స్. చాలా మందికి ఈ విషయం అర్థం కాదు, డిఎక్స్ ఎలా వచ్చిందని. ఆవిడ బై డిఎక్స్ ఇక్కడికి వస్తే ఇంటూ డిఎక్స్ వచ్చింది అయ్యింది, సరేనా? సో నెక్స్ట్ గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ స్టాప్ చేసేసినాం కదా, మళ్ళీ కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చేయాలి. అర్థమవుతుందా? సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే యువి చూడమ్మా, సెకండ్ పార్ట్ ఇలా రాయాలి, యువి మైనస్ ఇంటెగ్రల్ వి డియు. యు అంటే ఏంటి అంటే
cot power n minus 2x, cot power n minus 2x, v అంటే మైనస్ cot x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ cot x మైనస్ ఇంటెగ్రల్ v dx, v dx అంటే ఇక్కడ మైనస్ cot x అలాగే ఉంటుంది, v dx కాదు v du, v du, du వాల్యూ పైనే ఉంది కదండి, ఆ du వాల్యూ మొత్తం ఇట్లా బ్రాకెట్ లో రాసుకోవాలా, మైనస్ ఆఫ్ ఇప్పుడే కాదు మైనస్ ఆఫ్ n మైనస్ 2 cot పవర్ n మైనస్ 3x ఇంటూ కొసిక్ స్క్వేర్ x రాసి బయట dx రాయాలి. కానీ చాలా మంది ఇంతవరకు రాసి వదిలేస్తారు. లాస్ట్ లో ఒక టర్మ్ గుర్తుపెట్టుకోండి, మైనస్ in మైనస్ 2 వస్తుంది. దేనికి వస్తుంది ఇది? tan కి cot కి, మరి sin కి రాదు, cos కి రాదు, cosec కి రాదు, secant కి రాదు. ఏమన్నా అర్థమైపోయిందా? ఎందుకు in మైనస్ 2 వచ్చిందంటే అదో ఈ దీన్ని in మైనస్ 2 గా రాశాను లాస్ట్ లో ఆ పార్ట్ ని. అర్థమైతుందా? ఇంతవరకు ఐబీపీ యూజ్ చేసినామా, కానీ లాస్ట్ పార్ట్ ని ఏం రాయాలో గుర్తుపెట్టు, సరేనా? సో గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ పవర్ లో 1 ఉంది, ఎప్పుడైతే మల్టిప్లై చేస్తే మైనస్ 2 ప్లస్ 1 అంటే మైనస్ 1 వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ లో ఇదంతా ఏమవుతుందంటే మైనస్ 1 ఉన్నీలే. సో in ఈజ్ ఈక్వల్ టు మైనస్ అట్లే ఉంటుంది ఇక్కడ ముందర, cot పవర్ n మైనస్ 1x వస్తుంది. అండ్ ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అంటే మైనస్ అలాగే ఉంటుంది, బయట n మైనస్ 2 వచ్చేస్తుంది, ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది, cot పవర్ n మైనస్ 3x అలాగే ఉంటుంది. నెక్స్ట్ cot x లోపలికి పోతే దీన్ని మల్టిప్లై చేస్తుంది, పవర్ లో ఉన్న n మైనస్ 3 ఏమవుతుంది సార్ అంటే n మైనస్ 2. కొసిక్ స్క్వేర్ x కి ఫార్ములా ఉంది 1 plus cot square x. Cosec square x అంటే ఏమి? 1 plus cot square x. So in the place of cosec square x, I am writing it as 1 plus cot square x బయట dx minus in minus 2. ఇది మర్చిపోవద్దండి లాస్ట్ లో, సరేనా? గుర్తు పెట్టుకోవాల్సింది మైనస్ in మైనస్ 2 మర్చిపోతాము. సో ఈ రీజన్ పదే చెప్తాను, ఎందుకంటే చాలా సార్లు మొత్తం కరెక్ట్ ఉంటుంది, ఆ మైనస్ in మైనస్ 2 వల్ల తప్పు వచ్చేస్తుంది, సరేనా? నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే మల్టిప్లై చేయాలి, ఇక్కడ దీన్ని 1 తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. చేస్తే ఫస్ట్ టర్మ్ ఏమో ఏమీ మారదు, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడైతే ఇది మల్టిప్లై చేస్తుందో cot పవర్ nx వస్తుంది. ఎంత వస్తుంది? cot పవర్ nx. సో ఇక్కడ cot పవర్ nx వస్తుంది. నేను ఒక స్టెప్ తగ్గించుకునేదానికి అలా చేస్తాను. ఇప్పుడు బయట ఉన్న n మైనస్ 2 లోపలికి పోతే దీన్ని రెండింటిని మల్టిప్లై చేస్తుంది, dx కూడా ఇద్దరికి వర్తిస్తుంది. సో ఈ స్టెప్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, in మైనస్ cot పవర్ n మైనస్ 1x. ఇక్కడ ఇంకా లాస్ట్ వరకు ఈ టర్మ్ మారదండి, లాస్ట్ వరకు మీకు ఫార్ములాలో కూడా ఆ టర్మ్ మారదు, అట్లే కాపీ పేస్ట్. కానీ ఇక్కడ మాత్రం చాలా చేంజెస్ అవుతాయి. ఏం సార్ అంటే చూడండి, మైనస్ ఆఫ్ n మైనస్ 2 వస్తుంది, ఇంటెగ్రల్ cot పవర్ n మైనస్ 2x వస్తుంది, అండ్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఆఫ్ n మైనస్ 2 ఇంటెగ్రల్ cot పవర్ nx dx వస్తుంది. సారీ ఇక్కడ కూడా dx రాసుకుని ఉండాలి, మర్చిపోయాను, ఉన్నీలే అంతా రాసి రబ్ చేసి రాద్దాము. సో ఇక్కడ dx రాసుకోవాలి, మర్చిపోయాను. అండ్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత సార్ అంటే మైనస్ వస్తుంది, మైనస్ ఆఫ్ n మైనస్ 2 మైనస్ ఆఫ్ n మైనస్ 2 ఇంటెగ్రల్ cot పవర్ nx. మా in మైనస్ 2 కి n మైనస్ 2 నా ఎట్లా మల్టిప్లై అవుతుంది? బ్రాకెట్ ఈడికే ఎండ్ కదమ్మా, బ్రాకెట్ అంతవరకే, తర్వాత లేదు, సరేనా? బ్రాకెట్ లోపలికి పోయి బ్రాకెట్ లోపల ఉండే టర్మ్స్ ని మాత్రమే మల్టిప్లై చేస్తుంది, దాన్ని ఏమీ చేయదు. లాస్ట్ లో మైనస్ in మైనస్ 2 అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఏమవుతుంది సార్ అంటే in, ఇదంతా in మైనస్ 2. సో రబ్ చేసి ఇక్కడ in మైనస్ 2 రాసేద్దాము. సో ఇదంతా in మైనస్ 2 అయిపోతుంది, అండ్ ఇదేమవుతుందంటే in అయిపోతుంది, మైనస్ ఆఫ్ n మైనస్ 2 in వస్తుంది, లాస్ట్ లో మైనస్ in మైనస్ 2 వస్తుంది, ప్లస్ సి రాసుకుంటాం, ప్లస్ సి. సరే ఇంతవరకు రాసుకోలేదు కదా అంటే స్టార్టింగ్ నుంచే రాసుకోవచ్చు, నేను రాసుకోలేదు మరి. సో ఈ టర్మ్ ఏమో చేయాలి సార్ అంటే ఈ పక్క తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ఈ పక్క తెచ్చుకుంటామో ఏమవుతుందంటే n మైనస్ 2 in అవుతుంది. సో ప్లస్ అక్కడ రబ్ చేసేస్తాను ఆ టర్మ్. సో మిగిలిన ఈ లాస్ట్ లో ఉన్న 2 టర్మ్స్ ఇక్కడ కొంచెం ముందుకు రాసుకుంటాను, మైనస్ in మైనస్ 2 ప్లస్. సరే ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు? బాగా అబ్జర్వ్ చేయండి, ఏం కామన్ చేయొచ్చు? లేదమ్మా, in మైనస్ 2 తో పాటు మైనస్ కూడా కామన్ చేయండి. సో మైనస్ in మైనస్ 2 కామన్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే ప్లస్ 1 అనేది వస్తుంది. సో ఇంకా ఇది రబ్ చేసేసి ప్లస్ సి రాసుకోవచ్చు, అర్థమైపోయిందా? ఇక్కడ n మైనస్ 2, ఇక ఈ రెండిట్లో in కామన్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే n మైనస్ 2 ప్లస్ 1 వస్తుంది. లాస్ట్ లో ఇక్కడ ఏముంటుందంటే in ఉంటుంది, మైనస్ 2 ప్లస్ 1 అంటే n మైనస్ 1 వస్తుంది. సో ఫైనలీ యూ విల్ గెట్ n మైనస్ 1. ఈ n మైనస్ 1 ఇక్కడ కూడా n మైనస్ 2 ప్లస్ 1 అంటే n మైనస్ 1 వస్తుంది. n మైనస్ 1 ఆ సైడ్ పోతే డివైడ్ చేస్తుంది, ఇక్కడ n మైనస్ 1 వస్తుంది, అండ్ ఇక్కడ కూడా n మైనస్ 1 వస్తుంది, ప్లస్ సి.
సో ఇక్కడ n-1 క్యాన్సిల్ అయిపోతే in-2 ప్లస్ సి మైనస్ in-2 ప్లస్ సి. అర్థమైపోయిందా? ఏం అర్థమైపోయిందా? ఎటువంటి డౌట్ లేదా? సో చాలా మంది ఇది కష్టం అంటారు. నాకు తెలిసి ఈజీ ఫార్ములాస్ ఇవన్నీ చాలా ఈజీ. రిడక్షన్ ఫార్ములాస్ చేయడం అనేది చాలా ఈజీ. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే కాట్ తర్వాత టాన్ అయితే టుమారో చెప్తాను అన్నాను. కాట్ తర్వాత కొసిక్ మాత్రం మీరు బాగా చూడండి, ఎందుకంటే టాన్ మీకు బాగా వచ్చు కాబట్టి కాట్ ఈజీగా అనిపిస్తుంది, కానీ కొసిక్ మీకు రాదు కాబట్టి కొసిక్ బాగా వినండి, సరేనా? సో కొసిక్ ఎలా చేయాలి అనేది బాగా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ లో చూడండి. సో వ్యూలో చేంజ్ చేద్దాము. ఇక్కడ వ్యూలో రూలర్స్ పెట్టుకుందాము. అండ్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. in ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ కొసిక్ పవర్ nx dx, కొసిక్ పవర్ nx dx. సో దీన్ని రెండుగా స్ప్లిట్ చేయాలి. ఎలా సార్ అంటే in ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ కొసిక్ పవర్ n-2 అని రాస్తారు, తప్పండి. n-1x ఇంటూ కొసిక్ x అని రాయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ 4 స్టెప్స్ రావు, 2 స్టెప్స్ తర్వాతనే ఐబీపీ యూజ్ చేసేయాలి. 2 స్టెప్స్ తర్వాతనే ఐబీపీ యూజ్ చేయాలి. రాదమ్మా, కేవలం tan కి cot కి మాత్రమే n-2 వస్తుంది. అండ్ 4 స్టెప్స్ వస్తాయి, తర్వాత నువ్వు ఐబీపీ యూజ్ చేస్తావు. sin కి cos కి మాత్రము నువ్వు ఇక్కడ ఈజీగా రాసుకోవచ్చు, సరేనా? సారీ, n-1 కాదు, ఇక్కడ n-2 వస్తుంది. అండ్ ఇక్కడ కొసిక్ స్క్వేర్ ఎక్స్, అది అర్థమైందా? సారీ, నేను మర్చిపోయినా, ఇక్కడ కొసిక్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది dx. కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదో చెప్దాం అనుకున్నా, ఐబీపీ రూల్ ఇక్కడే యూజ్ చేస్తాం. మామూలుగా tan లో కాట్లో అయితే ఏం చేస్తాము, కొసిక్ స్క్వేర్ ఎక్స్ ని ఇంకో 2 స్టెప్స్ తర్వాత రాసి తర్వాత ఐబీపీ రూల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఐబీపీ రూల్ అట్లే యూజ్ చేస్తాము. సో ఐబీపీ రూల్ ప్రకారం ఒకసారి రాసుకోండి. ఏమి అంటే ఇంటెగ్రల్ udv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటెగ్రల్ vdu. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా u అంటే ఏమంటే ఈ పార్ట్ అంతా u అవుతుంది, ఈ సెకండ్ పార్ట్ అంతా ఏమవుతుందంటే dv అవుతుంది. ఏమవుతుంది? dv. సో రాసుకోవాల కింద నీట్ గా. లెట్ u ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకుందామంటే కొసిక్ పవర్ n-2x, కొసిక్ పవర్ n-2x, dv ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే కొసిక్ స్క్వేర్ ఎక్స్ dx, కొసిక్ స్క్వేర్ ఎక్స్ dx. అర్థమవుతుందా? సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాలా. డిఫరెన్షియేట్ చేస్తే du బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx తీసుకోవాలా, d బై dx ఆఫ్ కొసిక్ పవర్ n-2x, కొసిక్ పవర్ n-2x. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలా. ఇంటెగ్రల్ dv ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ కొసిక్ స్క్వేర్ ఎక్స్ dx. అర్థమవుతుందా? d బై dx ఆఫ్ కొసిక్ పవర్ n-2 అంటే ఎంత అంటే du బై dx ఈజ్ ఈక్వల్ టు పవర్ లో ఉన్న n-2 కిందికి వచ్చేస్తుంది, పవర్ లో ఒకటి తగ్గుతుంది, కొసిక్ పవర్ n-3x. ఇప్పుడు నెక్స్ట్ ఇంటూ d బై dx ఆఫ్ కొసిక్ x రాసుకోవాలి. d బై dx ఆఫ్ కొసిక్ x ఎంత అంటే మైనస్ కొసిక్ x ఇంటూ cot x, మైనస్ కొసిక్ x ఇంటూ cot x, మైనస్ కొసిక్ x ఇంటూ cot x. అర్థమవుతుందా లేదా? సో మనకు కావాల్సింది du వాల్యూ, కాబట్టి du ఎంత అవుతుంది సార్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, లోపల మైనస్ తుడిపేస్తాను, కొసిక్ పవర్ n-3 ఇంటూ కొసిక్ x అంటే ఎంత వస్తుంది సార్ అంటే కొసిక్ పవర్ n-2x. లాస్ట్ లో ఇక్కడ ఎంత రాసుకోవాలంటే cot x రాసి ఇక్కడ పక్కన ఎంత రాసుకోవాలి, dx. ఇంటెగ్రల్ dv అంటే v వస్తుంది, ఇంటెగ్రల్ కొసిక్ స్క్వేర్ x అంటే మైనస్ cot x ప్లస్ c. వీలైతే రాసుకోండి, లేదంటే వదిలేయండి, తప్పేం లేదు, సరేనా? సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టెప్ నుంచి మళ్ళీ అక్కడ కంటిన్యూ అయిపోవాలి. ఎక్కడికి? థర్డ్ స్టెప్ కి. సో ఎక్కడైతే స్టాప్ చేసినావో అక్కడే స్టార్ట్ చేస్తాను. in ఈజ్ ఈక్వల్ టు చాలా మంది మళ్ళీ ఇంటెగ్రల్ రాస్తారు, రాయకూడదండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇంటెగ్రల్ మళ్ళీ రాస్తే ఇంటెగ్రల్ చేస్తేనే నీకు వచ్చిన వాల్యూస్ రాసుకోవాలా. ఆడ ఫార్ములాలలో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, uv ఉంది. u వాల్యూ ఎక్కడుంది? స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది. u వాల్యూ ఎంత? కొసిక్ పవర్ n-2x. v ఎంత? మైనస్ cot x, మైనస్ cot x ప్లస్ సి రాకపోయినా ఇబ్బంది లేదు, మైనస్ ఇంటెగ్రల్ v du. v అంటే మైనస్ cot x, du అంటే మొత్తం ఇదంతా రాయాలి, మైనస్ ఆఫ్ n-2 కొసిక్ పవర్ n-2 x ఇంటూ cot x హోల్ dx. లాస్ట్ లో in-2 రాసేస్తారు, రాసుకోవద్దండి, అది కేవలం tan కి cot కి మాత్రమే వస్తుంది. సో దీనికైతే సో నెక్స్ట్ ఏం సార్ అంటే లాస్ట్ స్టెప్ చాలా ఈజీ. ఇక్కడ ఏమంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ బాగా గమనించండి. in ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసిక్ పవర్ n-2x, అండ్ ఇక్కడ ఏమొస్తుందంటే ఇంటూ cot x అలాగే వస్తుంది. అండ్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ ఆఫ్ n-2 ఇంటెగ్రల్
లోపల కాటెక్స్ వెళ్తే కాటెక్స్ ఇంటూ కాటెక్స్ ఎంత సార్ అంటే కాట్ స్క్వేర్ ఎక్స్. కాబట్టి ఇక్కడ కొసిక్ పవర్ n మైనస్ 2x అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ కాటెక్స్ ఇంటూ కాటెక్స్ అంటే కాట్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది బయట dx. కానీ కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే గుర్తుపెట్టుకోండి కొసిక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. కాట్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములా ఏమి ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసిక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో ఇక్కడ ఏం రాస్తామంటే కొసిక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 రాస్తాం. రాసి బ్రాకెట్ క్లోజ్ చేసి dx. ఎప్పుడైతే నేను మల్టిప్లై చేస్తానో బయట ఉండే n-2 ఇంటెగ్రల్ ఇద్దరికి వర్తిస్తుంది. అండ్ ఫస్ట్ ఇలా మల్టిప్లై చేస్తే ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే పవర్ లో ఉన్న -2 ఏమవుతుంది, వెళ్ళిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అంటే కొసిక్ పవర్ nx వస్తుంది. దిస్ ఇంటూ 1 చేస్తే ఎంత సార్ అంటే ఈ టర్మ్ ని ఇంటూ 1 తో మల్టిప్లై చేస్తే కొసిక్ పవర్ n-2x, కొసిక్ పవర్. సో ఇది రబ్ చేసేస్తాను, లోపల మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి ప్రోడక్ట్ రాస్తాను. సో కొసిక్ పవర్ nx రాస్తాను. అండ్ ఇక్కడ మైనస్ కొసిక్ పవర్ n-2x, బయట dx అలాగే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ స్టెప్ లో n-2 లోపలికి వెళ్తే ఇద్దరికి మల్టిప్లై చేస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్ అవుతుంది. dx కూడా ఇద్దరికి వస్తుంది. సో in ఈజ్ ఈక్వల్ టు బాగా గుర్తుపెట్టుకోండి మైనస్ కొసిక్ పవర్ n-2x ఇంటూ కాటెక్స్ అలాగే ఉంటుంది. మైనస్ ఆఫ్ n-2 ఇంటెగ్రల్ కొసిక్ పవర్ nx dx, కొసిక్ పవర్ nx dx. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n-2 ఇంటెగ్రల్ కొసిక్ పవర్ n-2x dx. అర్థమవుతుందా? సో ఇదంతా in అయిపోతుంది, ఇదంతా ఏమవుతుంది in అయిపోతుంది. ఇదంతా ఏమవుతుంది అంటే in-2. సో ప్లస్ n-2 in-2, n-2 ప్లస్. అర్థమవుతుందా లేదా? సో ఇక్కడ ఈ టర్మ్ అంతా లోపలికి తీసుకోవాలి, ఆ పక్కకి వెళ్ళిపోతుంది. సో n-2 in వస్తుంది, n-2 in ఇక్కడ మధ్యలో ప్లస్ పెట్టుకోండి. అండ్ ఈ టర్మ్ అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ రబ్ చేసేస్తాను. మిగిలేదు ఎంత సార్ అంటే ప్లస్ రాసుకుంటే తప్పేం లేదు అన్న. ఇక్కడ నువ్వు చెప్తా అంటే ఇది ఈ స్టెప్ లో ఇక్కడ కదా, రాసుకుంటే తప్పేం లేదు, రాసుకోండి తప్పేం లేదు. నేను రాయలేదు, ఇక్కడ గుర్తొస్తుంది నాకు, అక్కడ రాస్తాను. సరేనా? ఇబ్బంది ఇది ఇక్కడ కూడా రాయకపోయినా ఇబ్బంది ఏం లేదు, లాస్ట్ లో రాస్తున్నా ఇబ్బంది. సరేనా? ప్లస్ ఈజ్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. వన్స్ ఇంటిగ్రేషన్ ఒక స్టెప్ లో ఒక పార్ట్ లో అయినా కూడా ప్లస్ పెట్టేసుకోండి. సో తర్వాత ఏమవుతుందంటే బాగా అబ్జర్వ్ చేయండి, ఈ రెండిట్లో ఐఎన్ కామన్ చేయాలా. ఐఎన్ కామన్ చేస్తే ఎంత అంటే n-2 + 1. n-2 + 1 అంటే ఎంత, n-1 వస్తుంది. n-1 ఐఎన్ వస్తుంది, n-1 ఐఎన్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. n-1 అక్కడికి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ n-2 మాత్రమే ఉంటుంది. ఆ n-1 ఆ సైడ్కి వెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ డివైడ్ చేస్తుంది, డివైడెడ్ బై n-1. ఇక్కడ కూడా డివైడెడ్ బై n-1, in-2 ప్లస్ c. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా లేదా? లాస్ట్ స్టెప్ ఏమి అంటే, లాస్ట్ క్వశ్చన్ ఏది అంటే కొసిక్ అయితే చేసేసినాము, మరి లాస్ట్ లో మనకు వచ్చేది ఏది అంటే సీకెంట్ పవర్ nx. అర్థమవుతుందా? సీకెంట్ పవర్ nx. సో ఇది లాస్ట్, బాగా చూడండి. IL ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సీకెంట్ పవర్ nx dx, సీకెంట్ పవర్ nx dx. అర్థమవుతుందా? నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవాలి సార్ అంటే రెండుగా స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా అంటే సీకెంట్ పవర్ n-2x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx. అర్థమవుతుందా? రెండుగా. దీని తర్వాత చాలా మంది సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములా రాద్దాం సార్ అంటారు. అలా ఏం చేయొద్దండి, డైరెక్ట్ గా ఐబీపీ యూజ్ చేయండి. ఐబీపీ ఫార్ములా ఏమి ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇంటెగ్రల్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటెగ్రల్ v du. ఎప్పుడు కూడా ఈ ఫార్ములా 10 సార్లు 15 సార్లు రాసి ప్రాక్టీస్ చేయండి. లెట్ u ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ u వాల్యూ రాసుకోవాలి. చెప్పండి u వాల్యూ ఎంత? లెట్ u ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2x రాసుకోవాలి. dv ఎంత అంటే dv ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx. u ని డిఫరెన్షియేట్ చేయాలి, డిఫరెన్షియేట్ చేస్తే యూ విల్ గెట్ du బై dx. ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే పవర్ లో ఉన్న n-2 కిందికి వచ్చేస్తుంది, పవర్ లో తగ్గుతుంది అంటే n-3x. d బై dx ఆఫ్ సీకెంట్ x అంటే ఎంత అంటే సీకెంట్ x ఇంటూ tan x వస్తుంది. ఇంతవరకు మీకు తెలుసు. ఇంటెగ్రల్ dv అంటే ఎంత, v వస్తుంది. ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ x అంటే ఎంత, tan x ప్లస్. నెక్స్ట్ స్టెప్ లో ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే సీకెంట్ పవర్ n-2 వస్తుంది, ఎందుకంటే పవర్ లో n-3 ఉంది. మల్టిప్లై చేసుకుంటే n-2, లాస్ట్ లో ఇక్కడ ఏమొస్తుంది tan x వస్తుంది. పక్కనే ఏం రాసుకోవాలి, dx రాసుకోవాలి, కింద dx తీసింది. సో du వాల్యూ ఇది.
అర్థమవుతుందా? సో డియు ఉంది, వి ఉంది, అన్ని తీసుకుపోయి మళ్ళా క్వశ్చన్ కంటిన్యూ చేయండి. ఇదంతా ఐఎన్ వస్తుంది. సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇంటెగ్రల్ బాగా చూడండి. ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇంటెగ్రల్ రాస్తారు, రాయకూడదు. యువి మైనస్ ఇంటెగ్రల్ వి డియు. యు అంటే ఎంత? సీకెంట్ పవర్ ఎన్ మైనస్ 2x. వి ఎంత? tan x మైనస్ ఇంటెగ్రల్ వి డియు. వి అంటే tan x, డియు అంటే పైన ఉండేదంతా రాసుకోవాలి. n మైనస్ 2 సీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ tan x dx హోల్ dx. ఏనా? సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ లో బాగా అబ్జర్వ్ చేయండి. ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ tan x. ఇది ఏమన్నా మారిందా? పై స్టెప్ కి ఇక్కడ ఏమీ మారలేదు, కాపీ పేస్ట్. సో మైనస్ ఆఫ్ n మైనస్ 2, పైన ఉన్న n మైనస్ 2 బయటికి వచ్చేసింది. ఇంటెగ్రల్ బయట రాసుకోవాలా? ఇంటెగ్రల్ బయట రాసుకోవాలి n మైనస్ 2. సో ఇంటెగ్రల్ లోపల tan x ఇంటూ tan x ఎంత అవుతుంది అంటే tan స్క్వేర్ x. సో ఇక్కడ ఇంటెగ్రల్ లో సీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ tan x ఇంటూ tan x అంటే tan స్క్వేర్ x రాసుకొని హోల్ dx. tan స్క్వేర్ x అంటే ఫార్ములా ఉంది, సీకెంట్ స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. సీకెంట్ tan స్క్వేర్ x ఎంత అంటే సీకెంట్ స్క్వేర్ x మైనస్ 1. సో tan స్క్వేర్ x ప్లేస్ లో ఏం రాయాలి అంటే సీకెంట్ స్క్వేర్ x మైనస్ 1 రాయాలి. సో ఈ ప్లేస్ లో ఎంత రాయాలి అంటే tan స్క్వేర్ x ప్లేస్ లో సీకెంట్ స్క్వేర్ x మైనస్ 1 రాయాలి, హోల్ dx. ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో ఇక్కడ పవర్ లో ఉన్న -2 + 2 ఏమవుతుంది? క్యాన్సల్. ఇక్కడ ఇంటూ 1 అంటే ఎంత వస్తుందంటే సీకెంట్ పవర్ n మైనస్ 2x. సరేనా? సో ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ పవర్ లో ఉన్న -2 వెళ్ళిపోయి సీకెంట్ పవర్ nx వస్తుంది, మైనస్ సీకెంట్ పవర్ n మైనస్ 2x వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే n మైనస్ 2 ఇంటెగ్రల్ లోపల రాసుకోవాలి, అంతే, అంతకు మించి ఏమీ లేదు. సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ tan x మైనస్ ఆఫ్ n మైనస్ 2 ఇంటెగ్రల్ సీకెంట్ పవర్ nx dx మైనస్ ఇంటూ మైనస్ ఎంత పబు ప్లస్ n మైనస్ 2 ఇంటెగ్రల్ సీకెంట్ పవర్ n మైనస్ 2x dx. అర్థమవుతుందా? సో ఇదంతా ఐఎన్ అవుతుంది, ఇదంతా ఐఎన్ మైనస్ 2 అవుతుంది. సో ఇది ఐఎన్ వాల్యూ అవుతుంది. లాస్ట్ లో ఉండే వాల్యూ ఏమవుతుందంటే ఐఎన్ మైనస్ 2. సో ప్లస్ ఐఎన్ మైనస్ 2 n మైనస్ 2 ఐఎన్ మైనస్ 2 ప్లస్ సి. అర్థమవుతుందా? నెక్స్ట్ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ ఇక్కడికి తీసుకోవాలా, మైనస్ ఇంటూ మైనస్ టర్మ్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది? ప్లస్ టర్మ్ n మైనస్ 2 ఐఎన్ వస్తుంది, n మైనస్ 2 ఐఎన్ ప్లస్ ఇక్కడే పెట్టుకోవాలా. సో ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే ప్లస్ n మైనస్ 2 ఐఎన్ మైనస్ 2 ప్లస్ n మైనస్ 2 ఐఎన్ మైనస్ 2 ప్లస్. సో ఈ రెండిట్లో మనం ఐఎన్ కామన్ చేస్తే n మైనస్ 2 ప్లస్ 1 వస్తుంది, n మైనస్ 2 ప్లస్ 1 వస్తుంది. లాస్ట్ లో ఏమొస్తుందంటే ఐఎన్ వస్తుంది. n మైనస్ 2 ప్లస్ 1 ఎంత సార్ అంటే n మైనస్ 1. సో n మైనస్ 1 ఆ సైడ్ పంపిస్తే ఇక్కడ పోయి ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది n మైనస్ 1, అండ్ ఇక్కడ కూడా దీన్ని n మైనస్ 1 డివైడ్ చేస్తుంది. సో n మైనస్ 1 తొడిపేద్దాం ఇక్కడ. సో ఇది ఏమవుతుందంటే రిడక్షన్ ఫార్ములాగా సీకెంట్ పవర్ nx. సో ఈ 3 మీరు బాగా నేర్చుకోండి, తర్వాత ఇంకా 3 ఉన్నాయి, ఆ 3 కూడా చెప్పించేస్తాం. సరేనా? అర్థమైందా?